దయచేసి ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడదాం. అందరూ సంతోషంతో చప్పట్లు కొడదామండి. అందరూ కూడా సంతోషంతో చప్పట్లు కొడదామండి. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయాన్ని చూద్దాం. కిందటి వారము మనం ఏం వాక్యం విన్నామంటే గెహాజీ కోసం విన్నాం కదండి. గెహాజీ కోసం విన్నాం. గెహాజీ ఎలాంటి వాడు? ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీ గుర్తొచ్చింది అందరికీ. గెహాజీ ఎలాంటి వాడు? ఆయన ఎంత చురుకైన వాడు, ఎంత భక్తి కలిగిన వాడు, ఎంత త్యాగం కలిగిన వాడు, ఎలా ఆయన ట్రైనింగ్ అవుతున్నారు. అంతటి భక్తి కలిగిన వాడు ఎలా డబ్బును చూసి, వస్త్రములను చూసి,
బంగారమును చూసి లోకంలోనికి జారిపోయాడు అనే అంశం మీద మనం విన్నాం. ఇప్పుడు గెహాజీ నయమాను యొక్క రథం వెంట పరిగెడుతూ, జాగ్రత్తగా వినాలి, నయమాను యొక్క రథం వెంట పరిగెడుతూ, నా ఇంటికి ఇప్పుడే ఎఫ్రాయిము మన్యము నుండి 2 యవనస్తులు వచ్చారు, వారు మార్గమధ్యంలో ప్రయాణంలో వచ్చారు, వారికి తినడానికి కానీ ధరించుకోవడానికి కానీ ఏమీ లేవు అన్నట్టు చెప్పారు, మా దగ్గర కూడా ఏమీ లేవు, ఎలీషా కూడా ఆయన సామాన్యుడు, ఏమీ లేవు, ఇప్పుడు వారికి ధరించుకోవడానికి వస్త్రాలు, వారికి కొన్ని వస్తువులు అవసరమైనాయి అని చెప్పి అబద్ధం చెప్పాడు కదండి గెహాజీ. నయమాను రథం దగ్గర ఏం చెప్పారు? అబద్ధం చెప్పారు. అబద్ధం చెప్పినప్పుడు అయ్య బాబు ఇంకేముంది నాయన నువ్వు తీసుకో అని చెప్పి రెట్టింపు ఇస్తాను నీకు, నువ్వు 1 కాదు 10 ఇస్తాను నీకు, 2 ఇస్తాను నీకు అని చెప్పి ఆయన ఏమేమి అవసరమో అవన్నీ గెహాజీ చేతిలో పెట్టారు. గెహాజీ వాటిని తీసుకుని పోయి ఎక్కడో దాయాల్సిన చోట వాటిని దాచిపెట్టి మెట్ల దగ్గరకు వచ్చి నిలబడి ఎలీషా లోపల ఉన్నప్పుడు ఆయన ముందుకెళ్ళి నిలబడినప్పుడు ఎలీషా అడుగుతున్నారు, గెహాజీ నువ్వెక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు అడిగినప్పుడు నీ దాసుడనైన నేను ఎక్కడికి పోలేదు అని అబద్ధం చెప్పాడు. చెప్పినప్పుడు ఎలీషా అంటారు, నువ్వు నయమాను రథం వెనకాల పరిగెట్టినప్పుడు, ఆ నయమాను నిన్ను తిరిగి కలుసుకొనుటకు వెనక్కి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? అక్కడ కూడా నా మనసు నిన్ను వెంటాడి నిన్ను గద్దించి వద్దని చెప్పింది కదా, కానీ నువ్వు మనసు త్రోసిపుచ్చావు. నేను నీ పక్కన లేననుకుంటున్నావా? నేను ఇక్కడే ఉన్నాను కానీ నా మనసు నీతో కూడా వచ్చింది అని చెప్పి క్వశ్చన్ వేసినప్పుడు గెహాజీ సైలెంట్ అయిపోయారు. ఆయన దగ్గర జవాబు లేదు. అయితే ఆయన ఇంకా మాట్లాడుతూ 5వ అధ్యాయము 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనాన్ని చూడండి. అంతట ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? చాలండి, ఇటు చూడాలి అందరూ. ఎలీషా గెహాజీతో ఒక సవాలుతో కూడినటువంటి ఒక క్వశ్చన్, ఒక కొటేషన్ అనండి, ఒక క్వశ్చన్ అనండి, ఒక హెచ్చరిక అనండి, ఏదైనా, ఇది సమయమా? ఎలీషా గెహాజీతో చాలా చదివి అది ఇది అని చదివి లాస్ట్లో ఒక మాట అన్నారు, ఇది సమయమా? అందరూ చెప్పాలి, ఇది సమయమా? ఇప్పుడు ఏమేమి చెప్పారో చూద్దాం. ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు. ఇవన్నీ ఎందుకు ప్రస్తావించారండి ఎలీషా? అసలు గెహాజీ చెప్పినటువంటి రీజన్ ఏంటి అక్కడ నయమాన్ దగ్గర? ఇప్పుడే ఎఫ్రాయిం మన్యం నుండి 2 మా ఇంటికి వచ్చారు, వాళ్ళకి ఏదైనా పెట్టడానికి కావాలని పక్క వాళ్ళ యొక్క ప్రయోజనం నిమిత్తమే గెహాజీ నయమాను దగ్గరికి వెళ్ళి తెచ్చారు. ఆయన ఆలోచన కూడా అదే ఉంటుంది మనం చదువుతున్న ప్రకారం. కానీ ఏ ఎలీషా మనసైతే గెహాజీతో పాటు వెళ్ళిందో, ఏ ఎలీషా మనసైతే గెహాజీని ఎరుగునో, కొన్ని సంవత్సరాల పాటుగా గెహాజీ యొక్క లోటుపాట్లను, తన యొక్క మైండ్ సెట్ని పూర్తిగా చదివినటువంటి వ్యక్తి ఎలీషా. కాబట్టి ఎలీషా సులువుగా గెహాజీ మనసులో ఉన్నటువంటి ఆశను, మనస్సును పైకి చెప్తున్నారు. ఈ గెహాజీ ఏమనుకున్నాడంటే, ఇప్పుడు నయమాను చాలా బంగారాన్ని, చాలా ద్రవ్యమును, చాలా వస్తు వాహనములను, ఇంకేదో వస్త్రములను, చాలా రకరకాలైనటువంటి ఒక విచిత్రమైనటువంటి నేను ఎప్పుడూ చూడనటువంటి పదార్థములను తీసుకొచ్చి ఎలీషాకి ఆఫర్ చేస్తే సులువుగా త్రోసిపుచ్చారు. ఈ సేవకునికి వాటికి విలువ తెలీదు. ఈయన ఎంతసేపు దేవుడు అనుకుంటే ఇలా పేద స్థితిలోనే ఉండటానికి ఇష్టపడతారు. కానీ అవన్నీ అమ్ముకొని వాటన్నిటినీ మెయింటైన్ చేస్తూ ఆ బంగారంతో నేను వస్తువులు చేయించుకుంటూ, లేకపోతే ఆ బంగారాన్ని అమ్ముకుని నేను నాకు దాసీలను, అంటే గెహాజీ మనసులో ఎలాంటి ఆశ ఉందో చెప్తున్నాను. నయమాను ఇచ్చినటువంటి సొమ్ముతో, నయమాను దగ్గర ఉన్నటువంటి బంగారముతో, నయమాను దగ్గర ఉన్నటువంటి వస్తువులతో తను అలాంటి రేంజ్ మెయింటైన్ చేయాలని అనుకున్నాడు. ఏ రేంజ్ మెయింటైన్ చేయాలి?
కొన్ని గొర్రెలు కొనాలి, గొర్రెలకు ఒక కాపరిని పెట్టాలి. ఆ గొర్రెల పిల్లలని ఆ పిల్లల్ని అమ్ముకుంటున్నప్పుడు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు నా జేబులోకి వెళ్ళాలి, అదొక ఆలోచన. దాసదాసీల్ని సంపాదించాలి అంటే ఇప్పుడు నేను సేవకునికి ఒక పరిచారకుణ్ణి, నేను ఒక శిష్యుణ్ణి, ఒక దాసుణ్ణి, నాకు కూడా దాసులు ఉండాలి, నాకు కూడా సర్వెంట్స్ ఉండాలి, నాకు కూడా మెయిడ్స్ ఉండాలి, స్త్రీలు ఉండాలి, పురుషులు ఉండాలి. అంటే గెహాజీ ఇప్పుడు టిఫిన్ తెమ్మంటే టిఫిన్ తెచ్చేవాళ్ళు కావాలన్నమాట ఆయనకి. గెహాజీ కూర్చోమంటే కూర్చునే వాళ్ళు కావాలి. ఎందుకంటే ఈయన దాసుని పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఈయన ఆలోచన అంతా కూడా యజమానుల్లాగా చేయాలి. యజమానుల్లాగా నేను కూడా అప్పర్ హ్యాండ్ తీసుకోవాలి, నేను కూడా రూల్ చేసే వ్యక్తిలా ఉండాలి, నేను కూడా పై వ్యక్తిగా ఉండాలన్న ఆలోచనతో డబ్బు కావాలి. ఇప్పుడు నాకు ఎవరు వచ్చి ఊరికే చేస్తారండి పరిచర్య? గెహాజీ దగ్గరికి వచ్చి అన్ని అందించమంటే ఎవరు అందిస్తారు? డబ్బులు ఇస్తే వస్తారు. ఆ డబ్బులు ఎక్కడున్నాయి? ఇప్పుడు నయమాన్ దగ్గర ఉన్నాయి. అక్కడికి వెళ్ళి నేను వాటన్నిటిని తెచ్చుకొని ఒక రేంజ్ మెయింటైన్ చేయాలి, నేను ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. వాటన్నిటిని పసిగట్టినటువంటి దైవజనుడైనటువంటి ఎలీషా అంటున్నారు, ఏంటబ్బాయ్, గొర్రెలు సంపాదించుకోవడానికి, దాసదాసీల్ని సంపాదించుకోవడానికి, వస్త్రములు సంపాదించుకోవడానికి, ఇంకేదో రేంజ్ మెయింటైన్ చేయడానికి, ఇంకేదో వస్తు వాహనములను కొనుక్కోవడానికి ఇది సమయమా అంటే మరి ఎలీషా దృష్టిలో ఆ సమయం ఏం సమయం అంటారు? ఆలోచించారు ఎప్పుడైనా? ఇది సమయమా అని అడుగుతున్నారు. అది ఎప్పుడో పాతకాలం. యేసు ప్రభువారు పుట్టే 2024 సంవత్సరాల దగ్గరగా 2020 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు 7-8 వేల సంవత్సరముల క్రితం మాట కదా ఇది. అప్పుడు సమయమా అని అడుగుతున్నారంటే అప్పుడు ఏం సమయం మరి? దేవుని రాకడ వచ్చేస్తుంది అనేవారు లేరు, మారు మనసు పొందండి అని చెప్పేవారు లేరు. ఇదిగో పరలోక రాజ్యం సమీపిస్తుంది కాబట్టి మీరందరూ త్వరపడండి, దేవుడు ఎప్పుడు వస్తారో తెలియదు అనేది లేదు. అంతా నిశ్చింతగా ప్రశాంతంగా ఉంది. రాజుల కాలము, యుద్ధాలు జరుగుతున్నాయి, దైవజనులు ఉన్నారు, పాపాలు చేసేవారికి దేవుడు శిక్ష విధిస్తున్నారు. ఒక కామన్గా జరుగుతున్నటువంటి లైఫ్ స్టైల్ అది. ఎలీషా ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయమా అని అడుగుతున్నారంటే దైవజనుడి దృష్టిలో ఆ సమయము దేనికి వాడాలి, ఆ సమయము ఎందుకోసమైనా ఆలోచిస్తున్నారో మనం గమనించాలి. ఎలీషా దృష్టిలో మరి ఆ సమయం ఏం సమయం? రథం వెంట పరిగెత్తకూడదు, ధనం సంపాదించకూడదు, దాసదాసీలు ఉండకూడదు, బంగారం ఉండకూడదు, డబ్బు ఉండకూడదు, వస్త్రాలు ఉండకూడదు, ఎలాంటి లగ్జరియస్ లైఫ్ వద్దు, కష్టపడాలి, కాలినడకను పోవాలి, ఆకలి దప్పులతో అలమటించాలి, నిద్రలేని రాత్రులు గడపాలి, జాగారములు చేయాలి, ఉపవాసములు ఉండాలి. ఏంటి దీనికోసం? ఎందుకు ఇంత ప్రయాస? ఎవరి కోసమో? యేసు ప్రభువారి యొక్క సువార్త అక్కడేమీ లేదు. అదంతా ధర్మశాస్త్ర కాలము. ఏదో యెహోవా దేవుణ్ణి పూజిస్తూ మందసము లేకపోతే అడ్డు తెరలు వీటి గురించి ప్రస్తావనే తప్ప పరలోక రాజ్యం సమీపించింది కనుక మనం అందరం చచ్చిపోతాం కనుక ఇది కట్టలేక ఇంకొకరి దగ్గర అప్పు, ఆ అప్పు తీర్చలేక ఇంకొకరి దగ్గర అప్పు, వచ్చిన డబ్బుతో కాస్త ఒకరికి వడ్డీ తీర్చటం, ఇది సమయము కాదు అని చెప్తున్నారు దైవజనుడు. ఆయన ఉద్దేశం ఏమిటంటే నువ్వు ఇంత లగ్జరియస్గా ఏదో ఆస్తులు సంపాదించుకోవడానికి, బంగారం కొనుక్కోవడానికి, లేకపోతే వెళ్ళిపోయిన వాళ్ళని కేకేసి మరి, పోయిన దాన్ని కేకేసి మరి. ఇదే సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో ఇంకొకళ్ళు మాట్లాడతారు. దావీదు యుద్ధమునకు వెళ్లకుండా తన కోటలో ఉండిపోయి ఒక స్త్రీ విషయంలో జారిపోయి తన కోటకు తెప్పించుకొని ఆమెతో తన భర్త అయినటువంటి ఊరియాని యుద్ధంలో నుండి పిలిపించి, ఊరియా, ఇప్పుడు దావీదు ఎంత ప్రయాసపడుతున్నారంటే తన ద్వారా ఆ స్త్రీ గర్భవతి కాలేదు అని నిరూపించుకోవడానికి శతవిధాలా ట్రై చేస్తున్నారు. ఊరియాని పిలిపించి యుద్ధములో బహుబలముగా పనిచేస్తున్నటువంటి దేశము కోసం, రాజ్యము కోసం, తన జనుల పక్షంగా, తన రాజు పక్షముగా యుద్ధము చేస్తున్నటువంటి యుద్ధ యోధుడిని వెనక్కి పిలిపించి, నువ్వు మీ ఇంటికి వెళ్ళి సుఖంగా అన్నపానములు భుజించి నీ భార్య దగ్గరుండు అని చెప్తున్నారు. నిజముగా ఆ ఊరియాని మనం చూడలేదు కానండి, చంప మీద కొట్టినటువంటి మాట చెప్తున్నారు. ఏమన్నో తెలుసా? రాజా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను అలాంటి వాడిని కాను. సైన్యమంతా యుద్ధభూమిలో ఉండి, మందసము యుద్ధభూమిలో ఉండి, ఎప్పుడు ఎవరు చచ్చిపోతారో తెలీదు, మన రాజ్యము గెలుస్తుందో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందో తెలీదు, మందసం పట్టబడితే ఏమైపోతామో తెలీదు. నువ్వేమో యుద్ధమునకు రావాల్సిన వాడు ఇక్కడ కూర్చునేమో కోట్లో ఉన్నావు, నిన్ను అడడానికి ఏమో మేము సరిపోము, నన్ను కూడా రమ్మంటే అసలు నాలాంటోడు వెళ్ళిపోతే ఎట్లా? అక్కడ అలా అడిగే మనసు నాకు లేదు. నువ్వు చాలా మంచి పని చేసావు, నా శిష్యుడు అనిపించుకున్నావు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నారా?
ఎంత మొహమాటం లేకుండా చెప్తున్నారండి. వారిద్దరు తప్ప అక్కడ ఎవరూ లేరు. ఇది సమయమా? ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు కూడా ప్రభు వారు వేస్తున్నటువంటి ప్రశ్న, ఇది సమయమా? ఆదివారం ప్రార్థన మానేసి బంధువుల ఇంటికి వెళ్ళడానికి ఇది సమయమా? విగ్రహారాధన సంబంధమైనటువంటి వివాహములకు ఒక దేవుని బిడ్డగా నువ్వేళ్ళు అందులో ఇన్వాల్వ్ అవటానికి ఇది సమయమా? దేవుని నమ్ముకొని మారు మనసు పొందిన నీవు సినిమాలు చూడడానికి, షికార్లు చేయడానికి, సినిమా పాటలు వినడానికి, ఆ పాటలు నీ ఫోన్లోనికి రానిచ్చుకొని వాటిని గురించి నువ్వు ఆలోచించడానికి, విని సంతోషించడానికి ఇది సమయమా? ఒక స్త్రీగా నీ కుటుంబాన్ని, బిడ్డలను, భర్తను పక్కన పెట్టి మరొక పరపురుషుడి వైపు చూడడానికి ఇది సమయమా? ఒక పురుషునిగా భార్యను, పిల్లల్ని పట్టించుకోకుండా నీ డబ్బులన్నీ తీసుకెళ్లి పరస్త్రీ ఒళ్ళో వేసి ఆమె దగ్గర ఉండుటకు ఇది సమయమా? ఏ సమయం అండి ఇది? ఏ సమయాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నారు? ప్రతి దానికి సమయము కలదు. కానీ దాసదాసీలను, వెండి బంగారాలు సంపాదించుకునే సమయం కాదు ఇది. కొంతమంది ఊరికే ప్రయాసపడతారు. ఇది సమయం కాదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అవన్నీ రావాలా? మన జీవితంలో పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. మనం బ్రతకడానికి ఒక ఇల్లు అవసరము, మనం తినడానికి ఆహారం అవసరము, మనం వెళ్ళుటకు వాహనం అవసరము, అందులో ఇంధనం అవసరము, మనం కొద్దిగా ధరించుకోవడానికి వస్తువులు అవసరమే. కానీ అదే పనిగా వాటిని సంపాదించటకు ఇది సమయము కాదు. వాటిని నీ ప్రైమరీ డ్యూటీ కింద, ప్రైమరీ చాయిస్ కింద పెట్టొద్దు అని దేవుడు చెప్తున్నారు. ఎలీషా మనిషే కదండి, ఆయనకి వస్త్రాలు అవసరం లేదా? అది అజ్ఞానమైన మాట కదా. గెహాజీ తిరగేసి మాట్లాడాడు అనుకోండి, ఆయనకు ఆ మనసు లేదు, సైలెంట్ అయిపోయారు. కానీ కొంచెం తిక్కలోళ్ళు కనుక పరిచర్యలో ఉండుంటే ఇలా అడుగుతారు, ఏమని? ఏంటండి మీరేసుకునేది బట్టలే కదా, ఆ మాత్రం తెలియట్లేదా? బట్టలు లేనప్పుడు నా షర్ట్ ఎక్కడుందని అడుగుతారు కదా మీరు. ఇదిగో మంచి బట్టలు తెస్తే వేసుకోవడానికి ఏంటి మీకు, ఇంతేలే అని చెప్పి రివర్స్ మనసు ఆయనలో లేదు కాబట్టి ఆయన అడగల. ఎలీషా కూడా మనిషే కదా, ఆయనకి వస్త్రములు అవసరం లేదంటారా? అవసరమే. కానీ నాకున్న వాటితో నేను తృప్తి చెందుతాను. నాకున్న 2 జతల బట్టలో, 3 జతల బట్టలో, ఒక 5 జతల బట్టలో చాలు. ఫ్రీగా వచ్చినా, నేను అద్భుతము చేసినందుకు, స్వస్థపరిచినందుకు, నాకు గిఫ్ట్గా వచ్చిన అంటే ఈ రకంగా మనకి ఎవరు గిఫ్ట్లు ఇచ్చినా తీసుకోవద్దనా? అలాంటి మనసు ఉంటే చాలా మంచిదనే కదా. ఎలీషా ఏమీ అబద్ధంతో తెచ్చుకోవట్లేదండి వాటిని. అవి ఏమి అన్యాయంగా వచ్చినాయి కదా, అవి ప్యూర్గా పవిత్రమైన వస్తువులే. కొత్తగా కొనుక్కొచ్చి తీసుకొచ్చారు ఎలీషా కోసం గిఫ్ట్ ఇద్దామని, బహుమానం ఇద్దామని. బహుమానాన్ని సైతము తృణీకరించగలిగినటువంటి ఆ మనసు ఏ మనసు అండి? తృణీకరించగలమా దేవుని కొరకు దేన్నైనా? దేవుని కొరకు దేనైనా, దేవునికి నచ్చనిది, దేవుడు మెచ్చనిది, దేవునికి అసహ్యమైనది, దేవునికి ఆయాసకరమైనది ఏది ఉందో లోకంలో పసిగట్టి, ఏది న్యాయమైనదో, ఏది నీచమైనదో, ఏది మంచిదో, ఏది చెడ్డదో గ్రహింపగలిగిన శక్తి దేవుడు మనకి ఇచ్చారు. కాబట్టి నువ్వు గమనించి, గ్రహించి దేవుని కొరకు వేటిని నువ్వు నిషేధించగలవు, దేవుని కొరకు వేటిని నువ్వు త్రోసిపుచ్చగలవు. నా ప్రభువు కొరకు నేను విగ్రహారాధన తృణీకరించానండి, నాకు అవసరం లేదు అది. నా ప్రభు కొరకు నేను సినిమా అనే దాన్ని నా జీవితంలో కొట్టేసుకున్నానండి, అది డిలీట్ చేసా. క్యాషీ ఫైల్స్లో కూడా లేకుండా ఏం చేశాను? డిలీట్ చేశా. అసలు నా జీవితంలో సినిమా అనేది నేను పూర్తిగా అసలు నాకు అది దూరం వెళ్ళిపోయింది. దేవుని కొరకు వేటిని వదులుకోగలిగావు. సంపాదించుకోవడం కాదండి, ఎవరైనా సంపాదిస్తారు. కష్టపడితే డబ్బులు కాక ఏమొస్తాయి? ఆ డబ్బులతో బంగారం కాక ఏమొస్తుంది? కష్టపడడం కోసం కాదు, వేటిని నువ్వు తృణీకరించగలిగావు ఎలీషా వలె. దేవుని కొరకు నేను నా చదువును పక్కన పెట్టానండి, దేవుని కొరకు నా ఉద్యోగాన్ని పక్కన పెట్టానండి, దేవుని కొరకు నేను రాజీనామా పత్రం వారికి ఇచ్చేసి వచ్చేసానండి, దేవుని కొరకు నేను ఇలా చేశానండి అని చెప్పగలిగిన సాక్ష్యములు మనలో నుండి పైకి లేవాలనేదే దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క చిత్తము. నీ జీవితంలో ఒక స్త్రీగా, ఒక పురుషునిగా, ఒక యవనస్తుడిగా, యవనస్తురాలుగా దేవుని కొరకు వేటిని నువ్వు సాక్రిఫైస్ చేయగలిగావు. ఎలీషా అయితే బహుమానాలను సైతం వద్దనేశారు. వద్దు, మాకు అవసరంలా, మేము ఇలా పేదరికుల్లోనే ఉంటాం. ఎంత గట్స్ ఉండాలండి ఆ మాట చెప్పాలంటే. నీ రేంజ్ పెంచుతానని వచ్చాడయ్యా, నీ రేంజ్ని ఒక్క దెబ్బతో పైకి పెంచుతానని వచ్చాడు. నీకేం కావాలంటే ఇస్తాడు, నీకు ఎలాంటి సెక్యూరిటీ కావాలంటే అవన్నీ పంపిస్తాడు నయమాను, ఎందుకంటే ఆయన సైన్యాధిపతి కాబట్టి. నీకు ఎలాంటి హాని జరగదు,
ఎందుకంటే నువ్వు ఒక మంచి అద్భుతము దేవుడు నీ ద్వారా చేయించారు కాబట్టి. ఎలీషా ఎక్కడికి వెళ్ళినా 4-5 రథాలు సిద్ధపరచగలిగినటువంటి సామర్థ్యము నయమానుకుంది. వాడుకోవాలంటే ఎంత బాగా వాడుకోవచ్చు, ఎంత బాగా రాయబారాలు పంపి, నేను ఇప్పుడు అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, నాకు ఒక రథం సిద్ధపరచండి నయమానికి చెప్తే పంపించరా? పసిపిల్ల దేహం వల్లే మారిపోయిందండి ఆయన దేహం. ₹1 చెల్లించకుండా, ఒక్క ట్యాబ్లెట్ వేసుకోకుండా కుష్టి వ్యాధి పోయింది. ఎంత చేయమన్నా చేస్తాడు నయమాను, కానీ నాకు అవసరం లేదు. ఈ రోజున మనకెవరైనా మనం ఏదైనా హెల్ప్ చేసినప్పుడు ఎవరైనా కొంచెం జుట్టు దొరికితే చాలేక, ఏదైనా కొంచెం సందు దొరికితే చాలు, ఇంకా వాళ్ళు పూర్తిగా వాడేసి పక్కన పడేస్తారు. వాళ్ళ దగ్గర బంగారాలు పుచ్చుకుంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు పుచ్చుకుంటారు, బట్టలు పుచ్చుకుంటారు, ఇంకేదో పుచ్చుకుంటారు, వాళ్ళ పిల్లల్ని వీళ్ళకి, వీళ్ళ పిల్లల్ని వాళ్ళకి పుచ్చుకుంటారు. ఇంకా పూర్తిగా వాళ్ళని పిప్పి చేసి అక్కడ పడేసి వీళ్ళు ఆనందిస్తూ ఉంటారు. ఎలీషాని చూడండి, నీ రేంజ్ పెంచుతానని వచ్చినా సరే నాకు అవసరం లేదని కాలుతో తన్నగలిగినటువంటి సాక్రిఫైసింగ్ మైండ్ ఉండాలండి మనలో. కొంతమంది మందిరానికి ఎందుకు వస్తారు అంటే, ఆ చర్చిలో అయితే భోజనాలు బాగా పెడతారు, అందుకే వస్తారు. ఆరాధన కోసం కాదు, వాక్యం కోసం కాదు, దేవుని గణపరచాలని కాదు, సంఘ క్రమంలో నిలబడాలని కాదు, సంఘ సభ్యుడిగా ఎంటర్ అవుతున్నందుకు దేవుని మహిమపరుస్తూ వచ్చిన మనిషి కాదు. భోజనాలు దేవుని కోసం ఏం సాక్రిఫైస్ చేస్తాం మనం? నయమాను వస్త్రాలు తేగానే రండి రండి లోపలికి కూర్చోండి. ఏ గెహజీ, అంత మంచిగా సైన్యాధిపతి వస్తే అసలు నీకు బుద్ధి లేదా? ఏం ట్రైనింగ్ అవుతున్నావు అబ్బాయి నా దగ్గర? కుర్చీలేయాలని తెలీదా? అసలు వాళ్ళు ఎంత తీసుకొచ్చారు, అందులో ఒక బట్ట ఖరీదు చేయవు నువ్వు అని చెప్పి ఊస్టింగ్ ఆర్డర్లు చేయలేదు ఎలీషా. నువ్వు సైన్యాధిపతి అయితే నాకేంటి, నువ్వు రాజు అయితే నాకు అవసరం లేదు, నువ్వు తెచ్చిన బట్టలు ₹1,00,000 నాకు అవసరం లేదు. కొంతమంది డబ్బు కమ్ముడిపోయి క్రీస్తు ప్రభువు నమ్మేశారు, డబ్బును చూసి ప్రభుని వెనక పెట్టేశారు, బంగారం కోసం ప్రభుని వెనక పెట్టేశారు. ఎలీషా వల్లే నిలబడే క్రైస్తవులు కావాలండి ఈ రోజున. ఎలీషా వల్లే తృణీకరించే క్రైస్తవులు కావాలి. మాకు అవసరం లేదండి, మాకు అవసరం లేదు, నువ్వేమిచ్చినా మాకు అవసరం లేదు. పలానా చర్చిలో అయితేనండి నాన్ వెజ్తో భోజనం పెడతారు. మేము ఏ సంఘానికి చెందిన వాళ్ళం ఏమో తెలీదు, భోజనాల సంఘమే మాది. మా సంఘం ఏంటంటే భోజనాల సంఘం. ఏ సంఘంలో భోజనాలు పెడుతున్నారు ఆ సంఘమే మా సంఘం, ఆ సేవకుడే మా సేవకుడు, ఈ వారానికి ఈయనే మా దేవుడు. అయిపోయింది. నీకంటూ ఒక కట్టుబాటు, నీకంటూ ఒక పవిత్రత, నీకంటూ ఒక నిబంధన, నీకంటూ ఒక ఆ సాక్రిఫైసింగ్ మైండ్. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారని అనుకుంటున్నాను. దేవుని కొరకు నేనేం వదిలేను అసలు ఆలోచించండి. నీ పాత జీవితంలో నువ్వు లోకంలో బ్రతుకుతున్న కాలంలో నీకు చాలా కలిగి ఉన్నావు, మనం చాలా కలిగి ఉన్నాం. లోకాన్ని, లోకాశలను, శరీరాశ, నేత్రాశ, జీవభ్రమ, వ్యభిచారము, జారత్వము, చెడుతనము, దుర్మార్గత, అనేకమైన వాటిని మనం కలిగి ఉన్నాం. దేవుని నిమిత్తమై మారు మనసు ద్వారా వేటిని నువ్వు వదలగలిగావు, నిషేధించగలిగావు. ఎలీషా అయితే శరీర సంబంధమైన వస్త్రాలను పక్కన పెట్టారు. మనం ఆత్మీయంగా, శారీరకంగా కూడా మాట్లాడుకుంటే వేటిని మారు మన ప్రభు కొరకు నేను వీటిని వదిలేసుకుంటున్నానండి. ఏం వదిలేసుకున్నాం మనం? నీ జీవితంలో నుండి లోకం అనేది పూర్తిగా పక్కకు తొలగిపోయిందా? నీ జీవితంలో మొండితనం పక్కకెళ్ళిందా? నీ జీవితంలో కోపం పక్కకెళ్ళిందా? నీ జీవితంలో అనుమానం అనే జబ్బు పక్కకెళ్ళిందా? నీ బ్రతుకులో భార్యను అనుమానించి, హింసించి, కొట్టి ఆమెను రాసిని రంపాన పెట్టే మనసు పక్కకెళ్ళిందా? నీ భార్యను రకరకాలుగా హింసించే మనసు పక్కకెళ్ళిందా? నీ భర్తను అనుమానం అనే జబ్బుతో వేధించేది పక్కకెళ్ళిందా? మనుషులను మోసం చేసే మనసు పక్కకెళ్ళిందా? పైకొకలాగా లోపలొకలాగా ఉండే మనసు పక్కకెళ్ళిందా? ఏం పక్కకెళ్ళింది? ఏం వదిలిపెట్టావు ప్రభు కోసం? నీవైనా నేనైనా సరే దేవుడు ప్రశ్నిస్తున్నారు. వాట్ డిడ్ యు లూజ్? ఎలీషా వల్లే తృణీకరించగలిగిన ఎలీషా మనసులో బాగా ఇష్టపడిపోయి పైకి తృణీకరించింది కాదు. అక్కడ ఆయన మనసు పూర్తిగా దాన్ని కాదనుకున్నారు. ఒకవేళ నిజంగా మనసులో వాటి పట్ల ఆశ ఉండి, ఏంటి దైవ సేవకుడు వీటి కొరకైనా ఆశపడుతున్నాడని నయమాను అనుకుంటాడేమో అని ఒకవేళ అనుకుని, గెహాజీ నేను ఇప్పుడు కానీ కాదంటాను, నువ్వు రథం వెనకాల పెరిగేటప్పుడు పట్టు అని చెప్పే మనసు ఆయనలో లేదు. పైనో చేయి కిందో చేయి మనుషులు కాదాళ్ళు. అలాంటి లూలు మాటలు వాళ్ళ దగ్గర లేవండి. మనసు పూర్తిగా వదిలిపెట్టేయాలి. సినిమానా వదిలిపెట్టాలా? మధ్యలో నీ రింగ్ టోన్లు సినిమా పాటలు వస్తున్నాయి అంటే అసలు భయం ఉందా? నిర్మూలించాల్సిన దానిలో కొంచెమైనా నీ యొద్ద ఉండకూడదని ప్రభువు చెప్పారు.
నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనా ఉండకూడదు. ఏదైతే తీసేయాలో మొత్తం క్లీన్ చేసేయాలా. ఏం క్లీన్ చేసావు ప్రభు కోసం? సంఘాన్ని దేవుడు ప్రశ్నిస్తున్న ప్రశ్న ఆలోచించండి. మీకు మీరు ప్రశ్న వేసుకోండి. నేను ఒక స్త్రీగా, ఒక కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి ఒక యజమానురాలిగా, ఒక యజమానుడిగా, భర్తగా, భార్యగా, యవనస్తురాలిగా ప్రభు కొరకు నాకొద్దు అని దేన్ని కాలుతో తన్నాను నేను. తన్నేమా దేన్నైనా? ఆచారము మనకే కావాలి, తాయిత్తులు మనకే కావాలి, రకరకాల తాళ్ళు మనకే కావాలి, జుట్టున్న తాళ్ళు మనకే కావాలి, జ్వరం వస్తే ఎక్కడికెక్కడికో వెళ్ళేది మనకే కావాలి, గుండు కొట్టించుకోవడానికి ఇక్కడ ఎక్కడికో వెళ్తున్నారు. ఎక్కడికండి అది? అసలు నిజంగా వాళ్ళని చెప్పాలంటే అవిశ్వాసులు అక్కడికే పోతారు. ఇంకా వాళ్ళు పూర్తిగా విశ్వాసం నేర్చుకోలేదు. ఏం వదిలిపెట్టాం ప్రభు కోసం మనం? నీ ప్రవర్తనలో దేన్ని పక్కన పెట్టి ప్రభు కొరకు నీతిగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావు ప్రియ దేవుని బిడ్డ? దేవుడు ప్రశ్నిస్తున్నారు మనల్ని. నువ్వు దేవుని కొరకు ఏదైనా వదిలిపెట్టినట్లయితే నీ కొరకు దేవుడు అనేకమైన వాటిని సిద్ధపరుస్తారు. ఎలీషా సేవ నిమిత్తము తన వ్యవసాయాన్ని పక్కన పెట్టేశారు. దున్నే పొలాన్ని వదిలేసి వచ్చేశారు. ఆ ఎడ్లను తీసి బలి చేసి వాటిని వంట చేసి భోజనాలు పెట్టేశారు. అంటే చేసే పనిని విరగొట్టారనమాట. చేసే జాబుని లెటర్ చింపేసి ఆ వచ్చిన జీతంతో చర్చంతా భోజనాలు పెట్టేసి సేవకు వచ్చేసారు. ఇది ఎక్కడ విచిత్రం అండి? ఇలా వచ్చేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు? అసలు నెలకి ₹1,00,000 జీతం, దేవుడు సేవకు పిలిచారు, ఇంకా ఆఫర్ లెటర్ పక్క చింపేసి పక్కన పడేసి ఆ ₹1,00,000తో భోజనం పెట్టాలని ఎవరికైనా ఆశ వస్తుందా? ఆలోచన వస్తుందా? ఎలీషాకు వచ్చింది. తాను దున్నుతున్నటువంటి 12వ అరకలో ఆ జంతువులను, ఆవులను తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టి, ఒకవేళ ఈ బతుకుంటే మళ్ళా వచ్చి నేను ఇక్కడ ఏమైనా వ్యవసాయం చేస్తానని ఆయనకు ఆలోచన. అందుకే నేను నిర్మూలించాల్సిన దానిలో దేన్ని బతికి ఉంచకూడదు, చంపేయాలంతే. పూర్తిగా దాన్ని నిర్మూలన చేసేయాలి. ఇంకా ఆవు బ్రతికి మరలా దున్నుతానంటకు లేదు అక్కడ. అది అందరికీ ఆహారం అయిపోయింది, త్యాగం అయిపోయింది, బలి చేయబడింది. నీ జీవితంలో ప్రభు కోసం వదలలేకపోతున్నావు కదా కొన్నిటిని. సినిమా రీల్స్ని, షార్ట్స్ని, లోక సంబంధమైనటువంటి హీరోలు కలిసి చేసినటువంటి వీడియోల్ని, రకరకాల లోక సంబంధమైన దరిద్రులు చేసిన వీడియోల్ని నీ పరిశుద్ధమైన కన్నుల ద్వారా నువ్వు చూసి లోపలికి జుర్రుకుంటున్నావు. దేన్ని? లోకాన్ని. ఏమీ తీసుకోవట్లేదని నువ్వు ఫీల్ అవుతున్నావు. కానీ సైతాను చాలా స్టఫ్ అని నీలో ఏం చేస్తున్నాడు? స్టాక్ మీద స్టాక్ వేసి పెంచుతున్నాడు. చక్కగా ఫీల్ చేస్తున్నాడు. ప్రతి మెమరీని ఫీల్ చేస్తున్నాడు. ఆ విషయం నీకు తెలియట్లా.